నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుపతిలో కొత్త హిందూ ధర్మ పరిరక్షకుడు ఒక ఆయన ఆవిర్భవించాడు. ఆయన పేరే కరుణాకర్ రెడ్డి. కరుణాకర్ రెడ్డి గారు ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ ప్రతిష్టను దిగజార్చేలాగా, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా మొదట్లో ఏమన్నాడు, ఆయన ఎవరో ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కుర్రాడు వెళ్ళి నమాజ్ చేశాడని చెప్పి ఆ నమాజ్ చేస్తున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేపించి ఇది భద్రత ఈ విధంగా ఉంది కూటమి ప్రభుత్వంలో, అసలు తిరుమలనే పట్టించుకోవడం లేదని చెప్పి ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టాడు. మొన్నటికి మొన్న టీవీ5 ఆ విలేకరు ఎవరైతే ఉన్నారో ఆ విలేకరి చేతికి శ్రీవారి ముఖద్వారమైనటువంటి ఆ గేటు యొక్క తాళాలు వెళ్ళిపోయాయని చెప్పి ఆయన ఒక ప్రచారాన్ని మొదలుపెట్టాడు. దానికి ఆయన కౌంటర్గా ఆ విలేకరు ఎవరైతే ఉన్నారో, అది మా దగ్గర ఏమి కీస్ లేదు, నేనే కాదు సాక్షి రిపోర్టర్ కూడా అక్కడ ఉన్నారు, మేము ప్రతి అమావాస్యకు అనుకుంటాను ఎప్పుడు ఆ గేటు మూస్తారో ఆ గేటు మూసినప్పుడు ఆ తాళాలు వేస్తున్నట్లు సరదాగా మేము ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకుంటాము, దాన్ని బిఆర్ నాయుడు గారు నాకేదో చేతిలో కీస్ పెట్టేసినట్లు విష ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి ఆయనే వీడియో విడుదల చేయడం జరిగింది. అది కూడా సద్దుమణిగింది. అంతకు ముందు ఒకసారి అక్కడెక్కడో బీహార్లోనో అస్సాంలోనో గోవులు చనిపోతే ఇవన్నీ తిరుమల తిరుపతి దేవస్థానము నిర్వహిస్తున్నటువంటి గోశాలకు సంబంధించినటువంటి గోవులు వేల సంఖ్యలో చనిపోయాయని చెప్పి విష ప్రచారం మొదలుపెట్టాడు. ఇంకా అది కూడా నీరు గారిపోయింది. సో నిన్నటికి నిన్న మహావిష్ణువు యొక్క ఆ విగ్రహం ఏదైతే ఉందో, మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని అక్కడ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అక్కడెక్కడో మలమూత్రాలు విసర్జించే చోట, మందు దాగే చోట, సిగరెట్ పీకలు పడేసిన చోట పడేశారని చెప్పి అయ్యయ్యో హిందూ మతానికి అపచారం జరిగిపోయిందని చెప్పి ఒక హిందూ మత ధర్మ పరిరక్షకుడిలాగా కాసేపు స్టంట్లు వేశాడు. వాస్తవంగా అక్కడ ఏం జరిగిందంటే, ఆ విగ్రహం ఏదైతే ఉందో అది మహావిష్ణువు విగ్రహం కాదు, అది శనేశ్వరుని యొక్క విగ్రహము. ఆ విగ్రహాన్ని బెంగళూరుకి చెందినటువంటి ఒక వ్యక్తి ఆర్డర్ ఇస్తే ఆచారి దాన్ని చెక్కాడు. అది కూడా పూర్తిగా చెక్కలేదు, అసంపూర్తిగా ఉంది. అది చెక్కేలోపే అతనైతే చనిపోయాడు. ఆ 2 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాడు, చనిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విగ్రహాన్ని చెక్కినటువంటి అతను కూడా చనిపోయాడని చెప్పి స్వయాన ఆ విగ్రహాన్ని చెక్కినటువంటి ఆ శిల్పి ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకే గురుస్వామి అనుకుంటా ఆయన పేరు, ఆయన వచ్చి చెప్పడంతో మళ్ళీ వచ్చాడు కరుణాకర్ రెడ్డి. చేతిలో శంఖి ఎందుకుంది, చక్రం ఎందుకుంది, కింద సింహాసనం ఎందుకుంది, కింద సింహం ఎందుకుంది అని చెప్పి ఇంకొక వీడియో రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కరుణాకర్ రెడ్డి గారికి తిరుపతి మీద పట్టు కోల్పోయాడు. ఆయన కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ముక్కు ముఖం తెలియని జనసేన పార్టీ అభ్యర్థి దగ్గర భూమన అభినయ్ రెడ్డికి వచ్చినటువంటి ఓట్లు 62,000 అయితే ఇతరపోయినటువంటి ఈ కరుణాకర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో రోజుకొక స్టంట్ వేస్తున్నాడు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి హిందువులంతా దూరం అయిపోయారని చెప్పి ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నారు, ఎక్కడ హిందువులంతా కన్సాలిడేట్ అయితే 2029లో కూడా ఓడిపోయే ప్రమాదం ఉందని గ్రహించినటువంటి ఈ కరుణాకర్ రెడ్డి రోజుకు ఒక కొత్త దుష్ప్రచారంతో ముందుకు వస్తున్నాడు. దీనికి వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంచుకున్నాడు. అదేవిధంగా నారా లోకేష్ గారు మొన్న నేషనల్ మీడియాతో మాట్లాడుతూ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఎన్డీఏ పార్టీలో ఎన్నికలకు వెళ్తాం, మేము కలిసే ఉంటామని చెప్పి చెప్పడంతో సో వీళ్ళు 2029లో కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసే వెళ్తాయి. ఈ 3 కలిసినప్పుడు హిందువుల ఓట్లు ఎక్కడైనా కన్సాలిడేట్ అయ్యి మొత్తం కూటమి వైపుకు వెళ్ళిపోతే 2024 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతుందనేటువంటి దురుద్దేశంతో హిందువులను ఏ విధంగానైనా కూటమి పార్టీలకు దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఈ దురుద్దేశంతోనే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎంచుకొని అక్కడ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టాడు. ఈయనేందో సనాతన ధర్మాన్ని ఈయన ప్రతిరోజు ఈయన పాటిస్తూ ఉన్నట్లు, సనాతన ధర్మం ప్రకారమే ఈయన కొడుక్కి కూతుర్లకు పెళ్లిళ్ళు చేసినట్లు, సనాతన ధర్మ రక్షకుడైనట్లు ఈయన చెప్తాడు. 2 సార్లు శ్రీవారే ఈయన్ని చైర్మన్గా నియమించుకున్నాడంట. 2 సార్లు నిన్ను చైర్మన్గా నియమించింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. ఒకసారి మీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యక్రమాలు చేపించుకోవడం కోసం నిన్ను పావుగా వాడుకున్నారే కానీ నిన్నేదో శ్రీవారే పిలిపించుకొని నిన్ను చైర్మన్గా చేపించుకున్నట్లు ఈయన పెద్ద సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి పుట్టినటువంటి ఒక ధర్మకర్తలాగా నిన్నైతే ఒక వీడియో బయట అయితే రిలీజ్ చేశారు. అదే సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి ఈ ధర్మకర్త కుమారుడు నిలబడితే ఈయనకు పడినటువంటి ఓట్లు 62,000, అపోనెంట్ క్యాండిడేట్కు వచ్చినటువంటి మెజారిటీ 62,000. మరి ఈ విషయాన్ని ప్రస్తావించాలి కదా. భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని భూమన అభినయ్ రెడ్డి
రెడ్డి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ కుటుంబం కావచ్చు, వీళ్ళిద్దరూ కావచ్చు, వీళ్ళు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రంగా చేసుకొని వీళ్ళు పాల్పడినటువంటి అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, ఎర్రచందనం నుంచి ఆ దర్శనం టికెట్ల నుంచి అక్కడ ఇంజనీరింగ్ వర్క్లో జరిగినటువంటి అవకతవకల నుంచి మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానము ముఖ్యంగా తిరుపతితో సహా భ్రష్టు పట్టిపోవడానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ భ్రష్టు పట్టిపోవడానికి తిరుపతిలో ప్రధాన కారణమైనటువంటి ఈ కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నాడు. ప్రతిరోజు వస్తాడు, ఏదో ఒక విష ప్రచారం మొదలు పెడతాడు. నిన్నైతే గనుక ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహం దగ్గర కొబ్బరికాయ కొట్టి మొక్కొని, అదేవిధంగా ఎవరో ఇద్దరు సాధువులను తీసుకెళ్లి అయ్యయ్యో హిందూ మతానికి అపచారం జరిగిపోతుంది, మఠాధిపతులంతా దిగిరండి, హిందువులంతా ఏకమవ్వండి, కూటమి ప్రభుత్వం మీద తిరగబడండి, అదేవిధంగా టీటీడీ పాలక మండలి మీద తిరగబడండి అని చెప్పి ఈయన పిలుపునిస్తాడు. ముఖ్యంగా అసలు ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో అందులోనూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పాలక మండలి ఏదైతే ఉందో వీళ్ళు ఈయన మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది మొదటిసారి కాదు. ఈయన పదే 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 వారానికి ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రతిష్టను దిగజార్చేలాగా, హిందువుల మనోభావాలు గాయపడేలాగా ఈయన ప్రవర్తిస్తూ ఉంటే ఈయనెందుకు అరెస్ట్ చేయకూడదు, ఈయనెందుకు శిక్షించకూడదు? ఇలాగే వదిలేస్తే టీటీడీని వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ ప్రతిష్టను దిగజార్చారు, భ్రష్టు పట్టించారు. ఇప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ వీళ్ళ స్వలాభం కోసము, వీళ్ళ రాజకీయాల కోసము, ఈయన కుమారుడి యొక్క రాజకీయ భవిష్యత్తు కోసము టీటీడీని ఈయన వేదిక చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను పావులుగా వాడుకొని విష ప్రచారం మొదలుపెట్టాడు. కాబట్టి కూటమి నాయకులు దయచేసి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ విష ప్రచారం కావచ్చు, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు చేపిస్తున్నటువంటి ఈ విష ప్రచారం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతని మీద కఠిన చర్యలు గనుక తీసుకోకపోతే ఈయన రోజుకు ఒక అసత్య ప్రచారంతో ముందుకొచ్చి హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటాడు. వాస్తవంగా కరుణాకర్ రెడ్డి గారికి బాగా తెలుసు దేవుని జోలికెళ్తే ఆయనకు పర్సనల్ గా ఏమైంది, అదేవిధంగా మిగతా రాజకీయ నాయకులకి ఏమైంది, మొన్నటికి మొన్న ఎన్నికల్లో ఏమైందని చెప్పి తెలిసినా కూడా ఏకంగా శనేశ్వరుడి జోలికే వెళ్ళాడు. హైందవ ధర్మాన్ని గురించి తెలియనటువంటి కరుణాకర్ రెడ్డి, హైందవ ధర్మం అంటేనే పాటించినటువంటి కరుణాకర్ రెడ్డికి హైందవ ధర్మం గురించి ఏం తెలుస్తుంది? విగ్రహం అనేది ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాతనే దాన్ని కొలవడము లేదా పూజించడము జరుగుతుంది. ఇంకా ప్రాణ ప్రతిష్ఠ చేయనే లేదు, సగంలో ఆ చెక్కడంలో కూడా సగంలో ఆపేశారు. అలాంటి విగ్రహాన్ని ఈయన రాజకీయాల కోసం వాడుకుంటున్నాడంటే ఎంతలా దిగజారి ప్రవర్తిస్తున్నాడో ఒక్కసారి హిందూ బంధువులు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈయన పెట్టే ప్రతి ప్రెస్ మీట్ కావచ్చు, ఈయన ఇచ్చేటువంటి ప్రతి స్టేట్మెంట్ కావచ్చు, హిందువుల మనోభావాలను గాయపరిచేలాగానే ఉన్నాయి. సో ఏదో విధంగా కూటమి పార్టీలకు హిందువులను దూరం చేసి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈయన ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎప్పుడైతే తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఈ కల్తీ నెయ్యి వాడారని చెప్పి వార్తలు వచ్చిందో అప్పుడే హిందువుల మనసును బాధ పెట్టినటువంటి వీళ్ళు, అదేవిధంగా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా శ్రీరాముడి తల నరికేస్తోనూ పట్టించుకోలేదు, అంతర్వేదిలో రథం కాలిపోతేనూ పట్టించుకోలేదు, వాడెవడో తాగేసి వేయి మెంటలోడు నిప్పు పెట్టాడంటాడు. ఏకంగా కొడాలి నాని అయితే దేవుడికి చెయ్యిరిగిపోతే ఏముంది ఇంకొక విగ్రహం పెట్టుకుంటానన్న వీళ్ళు, అదేవిధంగా వెండి సింహాసనాలు ఏవైతే ఉన్నాయో అమ్ముకున్నటువంటి వీళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అడుగడుగున అవినీతికి పాల్పడినటువంటి వీళ్ళు హిందువుల గురించి, హైందవ ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఇది కర్మ కాకపోతే, కలికాలం కాకపోతే కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు టీటీడీ చైర్మన్ అవ్వడం ఏంటి? టీటీడీ చైర్మన్ అయితే పోతాడు, ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చి హిందువుల గురించి, హిందువుల మనోభావాల గురించి, హైందవ ధర్మాల గురించి, విగ్రహాల గురించి, విగ్రహాల ప్రతిష్ట గురించి ఈయన మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. సో ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు, ముఖ్యంగా హిందూ బంధువులు గమనిస్తున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళు తీసుకోకపోయినా కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు, ఏడు కొండల వాడు అన్ని గమనిస్తున్నాడు. కాబట్టే వీళ్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రాష్ట్రాన్ని వదిలి పారిపోయేలాగా చేశాడు. మరొక్కసారి వీళ్ళు హిందువుల మనోభావాలతోనూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారితోనూ వీళ్ళు పెట్టుకుంటున్నారు. ఏం జరుగుతుందో ఇక మనము తెలియాలంటే ఇంకా వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.